ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అభివృద్ధి సంక్షేమాన్ని ప్రారంభించారన్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో ప్రజాధనం వృధా అయిందన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు నేరెళ్ల శారద. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడమన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. గౌరవ చైర్పర్సన్ తెలంగాణ మహిళా కమిషన్ గారి చేతుల మీదుగా మన పతాక ఆవిష్కరణ చేసుకోబోతున్నాం. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశమంతా జాతి, కుల, మత ప్రాంతాలకు అతీతంగా ఆనందోత్సాహాలతో జరుపుకునే జాతీయ పర్వదినం ఇది. జాతిపిత మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి ఎందరో త్యాగతనుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్రం లభించింది. ఆ మహనీయులకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రజాప్రభుత్వం ద్వారా పెద్దపల్లి జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్లుప్తంగా మీ ముందుంచుతున్నాను. వ్యవసాయ రంగం. ఏ పనైనా ఆగవచ్చు, కానీ వ్యవసాయం ఆగకూడదు. ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్. ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క ధ్యేయం అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి అని మన దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మాటలను తమ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది. రైతు సంక్షేమే ప్రథమ లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. అసాధ్యమని గత ప్రభుత్వాలు చెప్పినా ఏకకాలంలో రుణమాఫీ అంశాన్ని ప్రస్తుత ప్రజాప్రభుత్వం సుసాధ్యం చేసింది. మన పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 43,125 మంది రైతులకు 273,82,00,000 రుణమాఫీ జరిగింది. సాగు చేసుకునే రైతులకు దక్కాల్సిన రైతు పెట్టుబడి పథకాన్ని గత ప్రభుత్వాలు అనేక మంది అనర్హులకు అందించడం వల్ల ప్రజాధనం వృధా కావడాన్ని ప్రజాప్రభుత్వం